ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి గత 22 రోజులుగా ఎంపీఎస్ వద్దు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేటువంటి ఒకే ఒక నినాదంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగం చేస్తున్నటువంటి దీక్షకి నేను సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇదే విషయాన్ని ఇదే సమస్యని ఒకవేళ మనం ముందు విన్నవించుంటే 7 రూపాయలకు వచ్చినప్పుడు ఆ దుర్గమ్మ తల్లికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి కదా కొంచెం ఆలస్యమైంది మళ్ళించాలి. ఎన్నో లిటిల్ బిట్ లేట్ బట్ ఐ ట్రై టు టేక్ ఇట్ నోటీస్ తెలంగాణ. సో ఈ సందర్భంగా నేను వచ్చినప్పుడు మాట్లాడినటువంటి జయశాస్త్రి చెప్తా ఉన్నాడు, నేను కూడా వస్తూ చూసినాడు ఏం మాట్లాడాలి ఏం జరిగిందని. పోయిన సంవత్సరం 13 సెప్టెంబర్ 2023 రోజు వరంగల్లోని బాలసముద్రం దగ్గర ఉన్న ఏకశిలా పార్క్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి టీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యిందో ఎవరు వింటూ వచ్చినారు. ఎంత సింపుల్ గా చెప్పిందంటే ఈ టెంట్కి వచ్చి ఛాయ్ తాగిపోయినంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినాక ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం చేస్తా అన్నాడు. బహుశా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఛాయ్ తాగుతున్నట్టు లేరు. చంద్రశేఖరరావు గారు ఏం తాగినా వీళ్ళు కూడా అదే తాగుతున్నట్టున్నారు, అదే పనిచేస్తున్నట్టున్నారు. ఎప్పుడైనా ఛాయ్ తాగుతున్నామో మన సమస్య యాదికి వస్తున్నాయి. అధికారులకు రాగానే ఛాయ్ మర్చిపోయినట్టున్నారు వీళ్ళు కూడా. ఆయన ముందుగా ఎంత అంటే వీళ్ళు కూడా అట్లే పోతున్నట్టు కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నారంటే అది సోదరి మహిళా సోదరి సమగ్ర సర్వశిక్ష అభియాన్లో ఎక్కువ శాతం దాదాపు మిగతా రంగాల్లో 50% ఉన్నారో లేదో తెలియజేయండి. ఈ 10 అయితే 50% మా అక్క జిల్లాలో కనబడుతుంది. అందుకని ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఎప్పుడైనా ఛాయపై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి మన సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలేదా ముందు డ్యూటీకి వచ్చారు, మీరు జీతాలు పెంచండి, మీరు రెగ్యులరైజ్ చేయండి, దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకి మీరు ఎంత పే స్కేల్ ఫిక్స్ చేస్తే దాంట్లో 60% భారత ప్రభుత్వంతో ఇప్పించేటువంటి బాధ్యతలు మొదటి చేస్తున్నారు. కానీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వం తన వంతు వాటాగా వాళ్ళు ఇచ్చే జీతం ఎంత పెంచినా, వాళ్ళు ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఎంత పెంచినా అందులో 60% మా వంతు వాటాగా మేము ఇస్తాం, మిగతా 40% ఇస్తాం, రెగ్యులరైజ్ చేయమని మీరు అడుగుతున్నారు. దాదాపు దశాబ్ద కాలం పుష్కర కాలం నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని ఇదే పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి అదనపు భారం ఏమి ఉండదు, అదనపు భారం పెద్ద ఏమి ఉండదు. పోయినసారి ముఖ్యమంత్రిని దించేటప్పుడు ఎన్నికల ప్రచార సభలలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే ఈ ముఖ్యమంత్రి అంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి, ఈ ముఖ్యమంత్రి పోతే అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే చెప్తాం, ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పింది. నమ్మి నాడు వస్తే ఏమైనా పోయినసారి విజయం ఈసారి కూడా అట్లా అవుతా ఉన్నాయి. నమ్మి నాడు వస్తే పుష్టి కూడా అయినట్టు అధికారులకు వచ్చి 12 నెలలు అయిపోయింది. 10 నిమిషాలు ఛాయ్ తాగినంత సమయం కూడా రేవంత్ రెడ్డి గారికి దొరుకుతలేదంటే నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఫార్మా సిటీలు, పోర్టు సిటీలు, దావోసులు ఏం మాట్లాడలేదు, లక్షల కోట్ల గురించే మాట్లాడతారు తప్ప మనుషుల గురించి మాట్లాడేటువంటి ఓపిక పోయిన ముఖ్యమంత్రికి లేదు, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా కనబడతలేదు. అందుకని మీ అందరి గొంతుగా నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరి ఆకాంక్ష కూడా ఒకటే, ఎప్పుడైనా సమస్యలు ఎవరికి అందరికీ అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోనూ నిలబడదు, అట్లాంటి పేదల తరఫున అట్లాంటి పక్క పక్షాల తరఫున రఘునందన్ నిలబడాలని మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఆశీర్వదించి ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాను. రేపే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి సర్వశిక్ష అభియాన్ ముఖ్యమైన సమస్యని పరిష్కారం చేయాలని అడుగుతారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక వేదిక మీద వాటిని కలిసి మీ సమస్యకి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించే దిశగా నా వంతుగా మొదటి పార్లమెంట్ సభ్యులుగా నా మీద మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ధర్నాతో గంట ఆలస్యంగా వచ్చినందుకు మళ్ళీ మక్కా జిల్లాలో 19 నిమిషాల రాగానే కూడా వచ్చి చిన్న పిల్లలు కూడా అందరూ టెంట్ లో ఉన్నారు. పార్టీ కార్యక్రమం మీకు తెలుసు, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి. అందుకని 6 గంటల నుంచి బయలుదేరితే తిరుగుతూనే ఉంటాం. కొంచెం ఆలస్యమైంది, బట్ ఐ స్టాండ్ ఫర్ యూ. ఎక్కువ మాట్లాడాల్సింది ఏం లేదు. ఐ స్టాండ్ ఫర్ యూ. మీతో నిలబడతాను, మీ సమస్యల కోసం నిలబడతాను. 120% మీ రిజర్వేషన్ కోసం మీ సమస్య మీకంటే ఆమరణ నిరాహార దీక్షగా మారే కంటే ముందే ఈ సమస్యకు ఒక పుష్పం పెడతాను. ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతసేపు ఓకే ఉన్నటువంటి మా అక్కజనులకి, మాతృపుత్రులకి, బంధువులందరికీ పేరు పేరుగా ఖచ్చితంగా ఈ సంఘీభావాన్ని
ఏదో వచ్చిన మాట్లాడిపోయినట్టు కాకుండా దీనికి పుష్ట పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా నిజాయితీగా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మీ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.